ఇప్పుడు మీరు దాడి చేయడం వల్ల ఏమైంది? ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ అనుమానం వస్తుంది, ఎందుకు ప్రతిపక్షాన్ని రాజధానిలోకి రానివ్వట్లేదు, ఎందుకు చూడనివ్వట్లేదు? చూస్తే దిష్టి తగులుదా? రాజధానికి ఏమన్నా దిష్టి తగులుతుందా? కాదు కదా. ఎప్పటికైనా అందరూ చూడాల్సిందే కదా. లేకపోతే ఈ అమరావతి తెలుగుదేశం పార్టీ అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రజలది కాదా? ఓన్లీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాజధానినా? అలాంటప్పుడు చక్కగా ఒక చట్టం చేయండి శాసనసభలో. మీదే కదా, బాగా భారీ మెజారిటీ ఉంది కదా. అమరావతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రవేశం లేదు, లేకపోతే ఈ కూటమిని విమర్శిస్తున్న వాళ్ళకి, కూటమి చేసే పనులని ఎండగడుతున్న వాళ్ళకి, వాస్తవాలు తెలియజేస్తున్న వాళ్ళకి అమరావతిలో ప్రవేశం లేదని ఒక చట్టం చేయండి. అసలు గొడవ లేదు కదా, అసలు ఎవరు రారు కదా. మీరేం చెబితే అదే వింటారు. కరెక్టే, చాలా గొప్పగా కడుతున్నారు, గొప్పగా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పటంలో ఒక గొప్ప క్యాపిటల్ ఉన్నటువంటి రాష్ట్రంగా, దేశంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా పేరు వచ్చేది కదా. కాబట్టి దీనికి మీకు అర్హత లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దీన్ని చూడటానికి అర్హత లేదు. మీరు రాకూడదని చట్టం చేసేయండి. చట్టం చేసేస్తే ఇంకెవరు రారు.